రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధత చేయాలి. ఎందుకనంటే నిన్న సాక్షాత్తు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. ఓనమాలు రానోళ్ళు ఈరోజు డిజిటల్ మీడియాలో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అట్లాంటి పరిస్థితి రావద్దు అనేది మేము అంటున్నాం. ఎవరికి ఓనమాలు రాలేదో, ఎవరు మీకు ఇబ్బంది ఉంటుందో వాళ్ళ పేర్లు చెప్పండి అంతే. అంతేగాని ఒకరికి ఓనమాలు రాకపోతే మొత్తం డిజిటల్ మీడియా మొత్తం జర్నలిస్టులందరినీ కూడా అదే ఘటన కట్టడం అనేది అది సరికాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అందరం కూడా చదువుకొని పీజీలు పిహెచ్డీలు చేసి జర్నలిజం చదువుకొని వివిధ మెయిన్ ప్రధాన సమాజ పత్రికల్లో పనిచేసి ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది కనుక అది అవసరం కనుక మేము దాంట్లోకి వచ్చి పనిచేస్తున్నాం. అట్లాంటప్పుడు మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి. మీరు ఇది డిజిటల్ మీడియా పనిచేస్తున్నాం, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పనిచేస్తున్నాం అంటే మాకు మేమే ఉపాధి కల్పించుకున్నట్టు, మాతో పాటు మేము కల్పించుకుంటూ ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము. అట్లాంటిది మీరు ఇంకా ఈ ప్రభుత్వం నుంచి మాకు సహకారం ఎలాంటి సహకారం అందట్లేదు. ఇంకా మీరు పైగా డిజిటల్ మీడియాను వాళ్ళను కించపరిచే విధంగా మీరు మాట్లాడడం, ఎవరో ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన రాజకీయాలు లేరా? రాజకీయ నాయకులకు ఓనమాలు వస్తాయా? రాజకీయ నాయకులలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు లెక్కలు మీరు తీయండి ఒకసారి. ఎంతమందికి చదువు వస్తుంది? ఎంతమందికి ఏలుముద్రగా లేరా? ఎమ్మెల్యేలు లేరా? జడ్పీటీసీలు లేరా? సర్పంచులు లేరా? మరి మీరు ఎందుకు వాళ్ళ ఫస్ట్ మీరు అక్కడ మీరు ప్రక్షాళన చేయండి. ఈ జర్నలిజంలోకి వచ్చి మాటికి మీరు ఇంత కూడా కొడంగల్లో ఒక డిజిటల్ మీడియా వాళ్ళని కూడా అట్లే మాట్లాడారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఒక సమస్య గురించి వస్తే అది పద్ధతి కాదు. అది మీరు ఒక సీఎం హోదాలో ఉండి ఈ చిన్న విషయాలు ఒక చిల్లరమల్ల పనికిమాల విషయాలు మాట్లాడడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత చేయండి. మేము చెప్తున్నది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధత చేయడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. చట్టబద్ధత చేయాలి, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే ఈరోజు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ పత్రికల్లో పనిచేసే పరిస్థితి లేదు. అలా వార్తలు రాస్తే అక్కడ పైన పబ్లిష్ కావు, ఛానల్లో పోతే టెలికాస్ట్ కావు. సొంతంగా వాళ్ళకు నచ్చినటువంటి కంటెంట్ వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్ ద్వారా. ప్రజల కోసం పనిచేస్తున్నారు. డిజిటల్ మీడియా అనేది కామన్ మ్యాన్ మీడియా, శాటిలైట్ మీడియా మీరు అంటున్నారు కదా, అదే కార్పొరేట్ మీడియా. ఆ మీడియాకు మాకు అవసరం లేదు. మేము కామన్ మ్యాన్గా ఉన్నాం కాబట్టి కామన్ మ్యాన్ కోసం మేము పనిచేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నది.